హాయ్ హలో నమస్తే. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. ఈరోజు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపముక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ వెంకటేశ్వర స్వామి గుడిని మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ గుడి అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న రోడ్ నెంబర్ 92 ఎన్టీవీ దారికి ఎమ్మెల్యే కాలనీకి వెళ్ళే దారికిను ఇటు అపోలో హాస్పిటల్ పక్కన ఉండే దారికి మధ్యలో ఉంటుందండి. ఈ గుడి వచ్చేసి కొత్తగా కట్టారు. ఈ గుడి ఎప్పుడు మొదలైందంటే 13 మార్చి 2019 బుధవారం రోజున ఈ గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కట్టించడం జరిగింది. ఇది మనము దేవుణ్ణి దర్శనం చేసుకునే భాగ్యము 13వ తారీఖు మార్చి 2019 నుండి మనకు దైవ దర్శనం చేసుకునే అవకాశం మనకు కలిగింది. సో ప్రతిరోజు పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, 4 గంటల నుంచి 9 గంటల వరకు దర్శన భాగ్యం ఉంటుంది. ఇప్పుడు మొదట ఉన్న ముఖద్వారం దగ్గర ఉన్న గోపురం అండి. గోపురం చూడండి. ఇక్కడ ఈ పక్కనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళ కుళాయిలు ఉంటాయండి. అక్కడ కాళ్ళు కడుక్కోవాలి. ఇది ఇక్కడ ఎన్టీవీ వైపు నుంచి వచ్చే దారి అండి. ఇది ఎమ్మెల్యే కాలనీకి పోయే రోడ్లోంచి వచ్చే దారి ఇది. ఇలా వచ్చిన తర్వాత ఇలా వచ్చేసి ధ్వజస్తంభానికి దర్శన భాగ్యం చేసుకోండి. అలాగే అలా ముందుకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ వినాయకుడిని మనం దర్శనం చేసుకుందాము. ఇదంతా మొత్తం గుడి అండి. గుడి దగ్గర ఇక్కడ ముందు వైపు వచ్చాము. మళ్ళీ తిరిగి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము. స్వామివారి దర్శనం చేసుకునే ముందు విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకొని గుళ్ళోకి అడుగు పెడతామండి. గణపతి పప్ప పోర్య అంటూ గణపతి గారిని, వినాయకుడి గారిని మనం దర్శనం చేసుకొని లోపలికి వెళ్తామండి. ఇప్పుడే అయ్యవార్లు స్వామివారికి ప్రసాదం నైవేద్యం పెడుతున్నారండి. నైవేద్యము స్వామివారికి పెడుతున్నారండి. అందువల్ల లోపలికి వెళ్ళనివ్వకుండా కొద్దిసేపు ఆపారు. తర్వాత లోపలికి వచ్చాక ఇక్కడ ఎడమ వైపున వచ్చేసి ఇక్కడ ఉన్నది ఆ గ్లాసులాగా కనిపిస్తున్నది, అద్దాల లాగా కనపడుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆఫీస్ అండి. అటువైపు అక్కడ ప్రసాదం అండి. అక్కడ ఆ పక్కనే మంచినీరు సౌకర్యం కూడా ఉందండి. తాగే నీరు, ఫిల్టర్ వాటర్ సౌకర్యం ఉంది అండి. ఇప్పుడు ఒకసారి ధ్వజస్తంభం దర్శనం చేసుకొని మనం అలాగా లోపలికి వెళ్దామండి. లోపలికి అలా వెళ్తూ ఉండగా యాక్చువల్గా గుళ్ళో వీడియో తీయనియరు. స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు కాబట్టి ఒక వస్త్రాన్ని అడ్డంగా ఉంచారండి, దర్శన భాగ్యం లేకుండా. సో స్వామివారికి నైవేద్యం అయిపోయిన తర్వాత మనకు దర్శన భాగ్యం కలుగుతుంది. అప్పటి వరకు కొద్దిసేపు వెయిట్ చేయాలండి. ఈ లోపల మనము అక్కడ అలివేలు మంగమ్మ గారు ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని అలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకొని స్వామివారి దగ్గరికి వద్దామండి. అలివేలు మంగమ్మ గారండి. తాళం వేసి ఉంది గుడికి, అందువల్ల పక్క నుంచి చూపించడం జరిగింది. అలివేలు మంగమ్మ గారండి. దర్శనం చేసుకున్నాక మనము ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఆండాలు అమ్మవారండి. ఈవిడను కూడా దర్శనం చేసుకున్న తర్వాత గాలిగోపురము బంగారు రంగుతో మిలమిల్లాడిపోతూ ఉంది. తలతల్లాడుతూ మిలమిల్లాడుతూ ఉంది గాలిగోపురం కాదు, గోపురం అండి. గుడిపైన ఉన్న గోపురము. సో గోపురం దర్శనం తర్వాత తిరిగి మనము అది అలివేలు అమ్మవారి గుడి, ఇది ఆండాల అమ్మవారి గుడి అండి.